లోపల నుంచి వచ్చే చిగులు ఖచ్చితంగా 100% డిలక్స్కి వస్తాయి. కిందన గుద్దల కాడ వస్తుంది చూడు మొత్తం, ఎక్కడ పంగల్ నడమ కూడా వస్తుంది కిందన చెట్లు. ఇది వచ్చేదే ఖచ్చితంగా డిలక్స్ లక్షణమే. అది యాక్చువల్ కంటే ఇది మొదటి పంట కన్నా సెకండ్ పంటనే ఎక్కువ ఖచ్చితంగా డిలక్స్ రకం మాత్రం. ఏమేమి పోయింది బాగా దానికి? బాగా అంటే త్రిప్స్ పోయినాయి, ట్రిప్స్ మైట్స్ అవన్నీ పోయినాయి. ఎర్రనెల్లి క్లీన్ అయింది కదా? ఎర్రనెల్లి క్లీన్ పోయింది. ఓకే, కింది ముడత పై ముడత ఏమన్నా ఉండేనా? ఉండే కింద ముడత పై ముడుతుండే. దీన్ని మెటాక్స్ కొట్టినాక బాగా గ్రోతింగ్ వచ్చింది. ముడత గిడత అంత పలిగింది. ఓకే, రైతులకు చెప్పొచ్చా దీన్ని? చెప్పొచ్చు, 100% చెప్పు. మన ఏరియాలో డిలక్స్ రకాలే, మన ఏరియాలో మిరపనే ఎక్కువ. అన్ని రకాల మీద వాడుకోవచ్చు దీన్నేమి. అంటే ఈ రకం మీద వాడాలా ఆ రకం మీద అనేం లేదు, అన్ని రకాలకు కొట్టొచ్చు, కొట్టేదేమి ఇబ్బంది ఏం లేదు. బాగుందా లేదా? ఎందుకంటే నిన్ను నమ్మి కూడా కొట్టేటోళ్ళు ఉంటారు. బాగుంది, బాగుందా? రిజల్ట్ బాగా చూపించింది ఇది. ఓకే, హ్యాపీనే. హ్యాపీ ఫుల్. ఇవి రెండేనా వేసుకున్నది? ఇవి రెండే వేసుకున్నా. ఇవి రెండే వేసుకున్నారు. ఓకే ఓకే, దాని తర్వాత ఇది ఎప్పుడు కొట్టావు? 3 days తర్వాత కొట్టాం. ఓకే, దీన్ని ఎందుకు కొట్టావు? తెగులుకి, బూడిదికి, మొత్తం కాయమచ్చకి. ఓకే, కాయమచ్చకి తెగులుకి దానికి సంబంధించి కొట్టుకున్నాం. అయితే ఇది కూడా మంచి కాయమచ్చకేనండి. చూడండి, ఇది పెద్ద కంపెనీ పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళది. ఇది కూడా చాలా బెటర్ గానే ఉంటుంది. కాయమచ్చకి బాగుందని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి వాడుతున్నావు దీన్ని? 2 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వేరే మందులే చెప్తున్నాం, దీన్ని అయితే ఎప్పుడు చెప్పలేదు. ఇది కూడా బాగుంటుంది చూడండి. ప్రతి రైతన్న కూడా దీన్నైనా వాడుకోండి ఖచ్చితంగా. పైలిన్ అనేది పిఐ కంపెనీ. ఇది వచ్చేసి దీంట్లోకి కాయమచ్చలు అట్లాంటివి ఉంటే సిఎన్ ప్లాంటోమైసిన్ కాంబినేషన్ వేసుకొని మీరు స్ప్రే చేసుకున్న సక్సెస్ అవుతారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే దీన్ని ఈ మెటాఎక్స్ రిజల్ట్ చూడడానికి పక్క రైతు కూడా రావడం జరిగింది. 4 ఎకరాలు ఆయన వేసుకోవడం జరిగింది. ఈయన వచ్చేసి ఎకరం వేసుకున్నాడంట. మీ పేరు ఏమన్నారన్నా? జనార్దన్ అన్న, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇది మెటాఎక్స్ కొట్టినది? తెగులు మందు పక్కన పెట్టండి, ఇది కామన్. ఇది ఎట్లా అనిపిస్తుంది? రిజల్ట్ ఎక్సలెంట్ ఉందా? ఎట్లా ఏమేమి నచ్చింది దీంట్లో? బాగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి, పూతలు వస్తున్నాయి. ఓకే, ట్రిప్స్ మైట్స్ నల్లి ఇవన్నీ పూర్తి పోయింది. ఎర్రనల్లి పూర్తి పోయింది. క్లీన్ పోయిందా? పక్కల చేను చూస్తే ఈ చేనుకి డిఫరెన్స్ కనపడుతుంది. తేడా ఉంది కదన్నా? తేడా కనపడుతుంది. రైతులకు చెప్పొచ్చా మరి? మరి మీరు స్ప్రే చేస్తారా? కంపల్సరీ చేస్తాం. కంపల్సరీ చేసుకోండి. అవసరమైతే దీంట్లోకి ఫాస్మేట్ అనేం లేదన్నా. మీ తోటలో కొంతమంది తోటలో నల్లి ఎక్కువ ఉంటుంది ఓవర్గా, లేదా అవసరమైతే బ్లాక్ నల్లి ఉంటుంది, నల్ల తామర పురుగు, పోలీస్ కానీ జంపు కానీ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని కలపాలని. ఏంటంటే తక్కువ రేట్లు అనుకుంటే దీనికి వెళ్ళిపోతారు. నల్ల తామర పురుగు లేనప్పుడు తక్కువ పడుతుంది అన్న. ఎట్లాగో రైతు 6 రోజులు దాటితే మళ్ళీ మందు కొడతాడు కాబట్టి దీన్ని ఈ కాంబినేషన్ సెట్ చేసినాం మేము. జస్ట్ దీన్ని వేసుకుంటే కూడా తక్కువలో ఎర్రనల్లి ఉధృతి ఎంత ఉన్నా కూడా ఈ ఫాస్మేట్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఎర్రనల్లి క్లీన్ అయిపోతుంది. ఇంకా దానికి ఏమీ ఉండదు అనమాట. ఎక్కువ నల్ల తామర పురుగు ఉంటే పోలీస్ కానీ జంపు కానీ కలుపుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా వర్తబుల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇవి 2 పని చేసిన కన్నా ఇంకెక్కువ పని చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నమ్మకం ఇప్పుడు వాడుకోవాలనిపిస్తుంది దానికి. 8 రోజుల తర్వాత వచ్చారు, బాగుంది కదా? అదే ఇందాక రాగానే మొబైల్ మీద కూడా కొట్టావు కదా, నల్లి ఏమైనా కనిపించిందా? ఏమీ లేదు కదా? హ్యాపీనే కదన్నా? ఓకే ఓకే, ప్రతి రైతులకు చెప్తారా మరి? మన ఎమ్మెగ్నూర్ సరౌండింగ్ ఎక్కువగా డిలక్స్ రకాలే వేస్తారు. అలానే ఏ మిరప పంటలమైనా వాడుకోవచ్చు దీన్ని, ఎటువంటి ఇబ్బంది లేదన్న. బాగుంది కదా మొత్తానికి అయితే? ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? శివసాయి ఫర్టిలైజర్, మన వాల్మీకి విగ్రహంకి ఎదురుగా రామకృష్ణ డీలర్. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.